నమస్తే సార్. చెప్తా నా ఫోన్ ఇవ్వమంటావా? నేను ఫోన్ తీసి చెప్తా. తలిపేసేయండి. వాళ్ళందరూ కూడా మనం దండ పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళ భయపడబాకండి, అన్ని చూసుకుంటారు ఇక్కడ. ఓకే తీసుకురా. అడ్మిట్ అవ్వడం జరిగింది. 7th ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 1 o'clock డెలివరీ అయింది, సిజేరియన్. సో మనకి అరౌండ్ 2:15కి ఒక అమ్మాయి వచ్చి నాకు పాప ఇవ్వండి, చూడడానికి బాగుంది, నా హస్బెండ్ దగ్గర చూపిస్తానని చెప్పేసి చెప్పడం వల్ల ఎవరు షేక్ నజీమా ఉన్నారో వాళ్ళు పాపని ఇచ్చేసారు. బాబుని ఇచ్చేసారు. కోరగట్ట ప్రేమ్ కుమార్ ఈయన ముగ్గురు, ఇంకొక జన్ కూడా ఉన్నారు. వాళ్ళ నలుగురు కూడా ఇక్కడ నుంచి ఆటోలో బాబుని తీసుకొని వారు కోనూరు విలేజ్ అచ్చంపేట మండల్ పల్నాడుకి వెళ్ళినట్టు మనకి ఇన్పుట్. అంటే మనం దీన్ని దర్యాప్తులు చేస్తాము, దర్యాప్తులు మనం అన్ని చెప్పలేము కాబట్టి ఎలాగ చేసామని పక్కన పెట్టామంటే వితిన్ 2 hours వీళ్ళు ఎలాగ తీసుకొని వెళ్ళారని ఐడెంటిఫై చేస్తూ పల్నాడు పోలీస్ సపోర్ట్తో పాటు వితిన్ మనకి 2.5 hours మన బాబుని, చిన్న పాపని మనము సేవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బాబుని తల్లి దగ్గర హ్యాండ్ ఓవర్ చేశాము. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో కోరుగట్ట శిరీష, చింతపల్లి మంగమ్మ, తర్వాత కోరుగట్ట ప్రేమ్ హస్బెండ్, వాళ్ళు చెప్తున్న వర్షను నేను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, నాకు కూడా పాప పుట్టింది, ఆ పాపని నేను హస్బెండ్కి చూపించడానికి తీసుకుని వెళ్ళినట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. హస్బెండ్ కూడా నాకేమీ తెలియదు, నా ఆవిడ పాపని తీసుకొని వచ్చింది, బాబుని తీసుకొని వచ్చింది కాబట్టి మేము తీసుకొని వెళ్ళామని చెప్తున్నారు. కానీ ఫర్దర్గా మనము అది కరెక్ట్గా ఉండకపోవచ్చు, మేము దర్యాప్తులు చేస్తున్నాము. ఇప్పుడే వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. ఆవిడ డ్రెస్ అన్ని కూడా కొంచెం ఈ నైటీ వేసుకోవడము, తెల్ల స్కార్ఫ్ వేసుకోవడం వల్ల వాళ్ళు ఎవరు మన షేక్ నజీమా ఎవరు తల్లి, ఒరిజినల్ తల్లి ఉన్నారో వాళ్ళు కూడా పాపాన్ని చూపించడానికే తీసుకొని వెళ్తున్నారేమో, లోకల్లో అడ్మిట్ అయ్యారేమో ఒక డౌట్లో పాపాన్ని ఇచ్చినట్టు ఇష్యూ. అంటే ఎవరు కూడా అది డౌట్ రావట్లేదు యాక్చువల్లీ. సో 1/2 hour 45 minutes అయిన తర్వాత వాళ్ళ తల్లికి డౌట్ వచ్చిన తర్వాత ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల జరిగింది. కానీ అదర్వైజ్ సెక్యూరిటీ వైజ్ మనకి ఎలాంటి ఇష్యూస్ లేవు. రాత్రి 11 గంటలకి మన దగ్గరికి నజీమా అనే పేషెంట్ జాయిన్ అయింది. దాదాపు 1:30-1:40కి సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేయడం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, మగ బిడ్డ పుట్టారు. వీళ్ళు పొద్దునంతా బాగానే ఉంది. మధ్యాహ్నం 2 గంటలకి ఒక నైటీ వేసుకున్న లేడీ ఒక స్కార్ఫ్ కట్టుకొని ఒక బాలింతరాలలాగానే ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని ఏడ్చి, నాకు కూడా బిడ్డ పోయింది, మా భర్త బయట వెయిట్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, నీ బిడ్డను చూపిస్తానంటే అమాయకంగా మాటలు నమ్మి ఒక మాయ మాటల్లో పడి
ఇవ్వడం జరిగింది. ఆవిడ బిడ్డను తీసుకొని బయటికి వచ్చేసేసి ఎంతసేపటికి రాకపోతే వాళ్ళ అమ్మని పంపించడం జరిగింది. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళు కనపడబోయేటప్పటికి వెంటనే మా దగ్గరికి వచ్చేసి మా సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడితే మేము వెంటనే పోలీసులకు తెలియజేసాం. సీసీ కెమెరాల్లో కూడా చూసాం. పోలీసులు అయితే మాత్రం వండర్ఫుల్గా జాబ్ చేసి వితిన్ 2 అవర్స్లోనే వాళ్ళని ట్రేస్ చేయగలిగారు. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బిరుదుగడ్డ శిరీష అనే అమ్మాయి మాత్రం గత నెల 20వ తారీఖున మన దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది. 24వ తారీఖున వాళ్ళ బిడ్డకి గుండె దెబ్బ ఉంది, ఊపిరి యాస్పిరేషన్ న్యూమోనియా ఉందని చిన్నపిల్లల వార్డులో అడ్మిట్ అయ్యి 25వ తేదీన ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఒక బిరుదుగడ్డ శిరీష పిడుగురాళ్ళనే ఉందండి, అది మాత్రం మనకి